పెద్దిగాడు ఏది వదలడండి. పెద్దిగాడు పట్టుకుంటే అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లకే ఈ జనరేషన్ అంతానే అది కాదు ఇది అవుతులేదు అని కొద్ది ప్యానిక్ అయిపోయి రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా సార్. అలాంటి సిచ్యువేషన్ లో పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ సార్. పెద్దిగాడు అందరికీ హృదయంలో ఉండిపోతారు సార్. పెద్దిగాడు చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. అంటే నిజంగా చెప్పాలంటే పాఠ్యాంశాల్లో అంటే బుక్స్ లో ఉండాల్సిన క్యారెక్టర్ అండి. 7th క్లాస్ నాన్ డీటెయిల్ లో ఉంది సార్. అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. అలాంటి బుక్ లో నేను రాసినప్పుడు నాకు ఆ కథ గుర్తొచ్చిందండి. అరే విక్రమాదిత్య ఏదో అండి అతని పేరు. అతను చాలా స్ట్రగుల్ అయ్యి అనుకున్నదాన్ని రీచ్ అవుతాడండి. అంటే పెద్దికి కూడా విజయం అంత ఈజీగా దొరకలేదండి. పెద్ది చాలా స్ట్రగుల్ అవుతా తన విజయాన్ని, తన డెస్టినేషన్ ని, తన గోల్ ని రీచ్ అవ్వగలిగాడు గారండి. అంత ఈజీగా ఈ జనరేషన్ చిన్న చిన్న వాటికే కొద్దిగా ప్యానిక్ అయిపోయి అది కాదు ఇది కాదు అంటారండి. ఇది చాలా ఈ జనరేషన్ సెట్ అవుతుంది. ఈ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మోటివేషన్ అంటే ఐ ఫీల్ ఒక వ్యక్తికి మోటివేషన్ దొరకడం పొద్దున్న లేసి అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి నా లైఫ్ లో కూడా వచ్చింది. ఇది వాళ్ళ జనరేషనే కాదు, కోవిడ్ టైంలో అందరికి ఒక రకంగా కొట్టింది కదా కోవిడ్. మానసికంగా కొట్టింది, హెల్త్ పరంగా కొట్టింది, ఫైనాన్షియల్ గా కొట్టింది. ఈ వేరే వేరే రకాలుగా కొట్టినాయి. నాకు కూడా ఒక రకంగా కొట్టింది. అండ్ ఇట్ వాస్ వెరీ లో ఫేజ్ అవన్నీ కానీ ఇట్ ఈస్ అంత స్ట్రాంగ్ వర్డ్స్ నేను వాడట్లేదు. కానీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండేవాళ్ళం. అంటే అప్పటికి RRR మధ్యలో మీకు కూడా సార్, నాకు కూడా RRR 30-40% అయిన తర్వాత ఆ బ్రేక్ పడింది. అయితే 50% తర్వాత ఆ బ్రేక్ పడింది. పీక్ లో నా ట్రైలర్ రిలీజ్ అయింది. అంటే అంత పీక్ బాడీ లో RRR స్టాప్ అయింది. సో ఏం చేయాలి? జిమ్ నేను ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడిని అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యాను కదా. సో అక్కడి నుంచి అసలు ఉన్నారా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోవడం చూసి ఆ ఉపాసన ఇంట్లో ఉండడం వల్ల ఆ హాస్పిటల్ కాల్స్ విని నేను ఇంకా ఆఖరికి నా హోమ్ థియేటర్ లో కూర్చొని టీవీ చూస్తూ ఉండేవాడిని. పక్కన ఆవిడ అక్కడ ఉండేది. అది వినలేక నేను ఒక్కడినే ఉండలేక, బికాస్ ఆవిడతో ఉంటే ఏదో ఒక కాలక్షేపం ఉండేది. హోల్ కోవిడ్ నువ్వు నమ్మవు. ఉపాసన ఒక రూమ్ లో తన కాల్స్ పాపం తన అందరు పేషెంట్స్ ని డైవర్ట్ చేయడం అవన్నీ చూస్తా ఉంది. నేను ఇంకో రూమ్ లో అలోన్ గా ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక్కనే ఉండేది. అది నాకు గట్టి కొట్టేసింది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే మీకు థాట్స్ వస్తాయి. అది ఓవర్ గా నువ్వు అన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ థాట్స్ వేరేగా మారుతాయి. అలా మారినప్పుడు నేను మానసికంగా కొంచెం లో అయ్యాను. ఆ టైంలో నాకు తెలిసి తిరిగి కోవిడ్ రీఓపెన్ అవుతున్నప్పుడు ఏవో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు రాజమౌళి గారు నీకు ఫోన్ చేశాను. రాజమౌళి గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి కలవాలి మిమ్మల్ని అంటే ఆయన వచ్చారు. ఏం చేయాలంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు అదే జోష్, ఏదైతే షూటింగ్ మనం ఆపామో ఆ టైంలో నాకున్న జోష్ అది రావట్లేదు సార్. నాకు ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద డైరెక్టర్ తో నేను చేస్తున్నాను, ఏమవుతుంది ఎందుకు నాకు మోటివేషన్ రావట్లేదు అంటే ఆయన చెప్పిన మాట ఇవాల్టి వరకు ఐ హావ్ కెప్ట్ ఇట్ ఇన్ మై హార్ట్. ఎప్పుడైనా చరణ్ అది మోటివేషన్ ఏదో ఒక పెద్దది వస్తేనే రాదు. దీనికన్నా పెద్దది ఏముంటుంది? RRR కన్నా పెద్దది మోటివేట్ చేయడానికి. అయినా నాకు రేపు పొద్దున లెగిసి వర్కౌట్ చేసి మీ షూటింగ్ కి రావాల్సిన మోటివేషన్ నాకు రావట్లేదు. అందం ఏంటి నేను చరణ్ అలా కాదు. షూటింగ్ కి ఇంకా 20 days టైం ఉంది. ఇంకో 20 days లో లాక్డౌన్ ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ లాక్డౌన్. సో నీకు 20 days టైం. ఒక పని చెయ్యి, స్టార్ట్ స్మాల్. ఈ రోజు నేను ఇవాళ లెగిసి ఏదో పని అనుకోవాలి. ఆ పని కోసం నువ్వు లెగాలి, ఆ పని దొరకాలి. ఆ పని ఏంటి? ఏమి లేదు ఇప్పుడు కోవిడ్ లో. ఆ పని ఏముంటది? ఉండదు. నా బెడ్రూమ్ ద బెస్ట్ బెడ్రూమ్, అంటే క్లీనెస్ట్ బెడ్రూమ్ ఇన్ జూబ్లీ హిల్స్ లాగా మార్చాలి. అంటే ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకోవడం అంటే అదే పని. ఇంకా ఒక పని వెతుక్కోవడం అనమాట. ఒక కారణం వెతుక్కోవడం ఆ రోజు లెగడానికి. ఇవాళ లెగిసి జూబ్లీ హిల్స్ లో నా రూము, నా ఇల్లు ద బెస్ట్ క్లీనెస్ట్ హౌస్ గా ఎలా మార్చాలి? స్టీమింగ్ చేస్తానా, లేకపోతే కడుగుతానా, లేకపోతే క్లీనింగ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న బట్టలని తీసి పడేస్తానా, అది లేదా నా గార్డెన్ షుడ్ బి ద బెస్ట్ గార్డెన్ ఇన్ జూబ్లీ హిల్స్. ఆ ప్లాంట్స్ ని, ఆ కలుపు మొక్కలు తీసేయడం అన్ని నేను చేసి ద బెస్ట్ గార్డెన్ అని నేను నిరూపించుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా
క్యూట్ గా ఒక ఆ బాల్కనీలో ఉన్న అపార్ట్మెంట్ అయినా ద బెస్ట్ అపార్ట్మెంట్ బాల్కనీ ఇన్ ద హోల్ అపార్ట్మెంట్ గా ఎలా చేయాలి. ఆ చిన్న చిన్న కారణాలు వెతుక్కొచ్చారండి ఇలాగా. లేకపోతే నువ్వు బిల్డ్ చేసే నీ నీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ ఫామ్ హౌస్ విత్ ఆల్ యువర్ హార్సెస్ అన్నిటితో నువ్వు చెయ్యి, దాని మీద దృష్టి పెట్టు. సో నువ్వు పొద్దున్న లెగిసి ఓకే నేను కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో ఒక పని పెట్టుకోవాలి, మనం ఒక మోటివేషన్ పెట్టుకోవాలి మన లైఫ్ లో. చిన్నగా స్టార్ట్ చేయి, ఆ చిన్న స్టార్ట్ చేసిన మోటివేట్ అవుతావు నువ్వు. ఇంట్లో మొదలైన మోటివేషన్ అది పెద్దగా చేరి అది నేను ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ నేను ఫాలో అయ్యాను. ఇవాళకి 3-4 years there was not one day where I was demotivated.